హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లా టెక్ టైడ్. అందరూ ఎలా ఉన్నారు? ఒలింపియాడ్ క్లాసెస్కి బాగా ప్రిపేర్ చేస్తున్నారా? ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యూమన్ బాడీ. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. దాని పార్ట్ 2 అనమాట ఇది. ఓకేనా? సో క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి, పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్లాస్ సైన్స్ ఒలింపియాడ్. టుడే టాపిక్ కిడ్నీ అండ్ లివర్. ఎస్టర్డే క్లాస్లో మనం ఆల్రెడీ ఇంటర్నల్ పార్ట్స్ కోసం ఎక్స్టర్నల్ పార్ట్స్ కోసం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఈ ఇంటర్నల్ పార్ట్స్లో అనదర్ పార్ట్స్ ఏంటంటే కిడ్నీ అండ్ లివర్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 వాటి కోసం మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో దయచేసి ఎవరు వీడియోని అన్నది స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకా కిడ్నీ అంటే ఏంటో చూద్దాం. వీ హ్యావ్ 2 కిడ్నీస్ ఇన్ అవర్ బాడీ. మనకి 2 కిడ్నీస్ ఉంటాయి అన్నమాట మన బాడీలో. కిడ్నీస్ ఆర్ బీన్స్ షేప్డ్ ఆర్గన్స్. ఇవి మనకి బీన్స్ షేప్లో అన్నది ఈ కిడ్నీస్ ఉంటాయి. చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. బీన్స్ షేప్లో ఉంటాయి. దే ఆర్ లొకేటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ లోవర్ బ్యాక్. ఇదేంటంటే మన వెనుక భాగం ఉంది కదా, తొడల వెనుక భాగం అంటారు చూసారా, అక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ది మెయిన్స్ జాబ్ ఆఫ్ ది కిడ్నీ టు క్లీన్ ది బ్లడ్. ఈ కిడ్నీ అన్నది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ అన్నది ప్యూరిఫై చేస్తుంది అనమాట. అర్థమైందా? లైక్ చెడు రక్తం మంచి రక్తం అని చెప్పేసి అంటారు కదా, అట్లాగా ఇది ప్యూరిఫై చేస్తుంది అనమాట. కిడ్నీస్ రిమూవ్ వేస్ట్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ది బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరిన్. అంటే ఈ కిడ్నీలో మనకి వేస్ట్ వాటర్ అన్నది ఉంటుంది. ఆ వాటర్ అన్నది మనకి యూరిన్ ద్వారా, అంటే మనం టాయిలెట్ వేసుకుంటాం కదా, దాని ద్వారా మనకి ఈ వేస్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. దే హెల్ప్స్ కీప్ అవర్ బాడీ క్లీన్ అండ్ హెల్దీ. ఇది మనకి హెల్దీగా, అదేవిధంగా మన బాడీ అంతా క్లీన్గా ఉండడానికి ఈ కిడ్నీ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. ఏది ఎఫెక్ట్ కాకుండా మన బ్లడ్ ఎంత ప్యూర్గా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం. సో కిడ్నీ అన్నది మెయిన్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్ అన్నది ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? కిడ్నీ కోసం క్లియర్గా అర్థమైందా? మనకి ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? 2 కిడ్నీస్ ఉంటాయి. ఓకేనా? ఇది మనకి మెయిన్ దీని వర్క్ ఏంటి? బ్లడ్ అన్నది ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ లివర్. ది లివర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఈ లివర్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఇది చాలా పెద్ద అవయవం అనమాట. మన బాడీలో అతిపెద్ద అవయవం ఏంటంటే లివర్ అనమాట. ది లివర్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ జస్ట్ అండర్ ది రిబ్స్. ఇది ఏంటంటే మనకి కుడివైపు, అంటే మన రైట్ సైడ్ ఉంది కదా, అంటే రిబ్స్ అంటే పక్క ఎముక అంటారు కదా, అక్కడ దాని క్రింద ఉంటుంది అనమాట. పక్క ఎముక క్రింద ఉంటుంది అనమాట. దాన్ని పక్క ఎముకను ఏమంటారు మనం? రిబ్స్ అంటారు అనమాట. ఓకేనా? రిబ్స్ అని అంటారు అనమాట. ఇట్స్ హెల్ప్స్ ఇన్ క్లీనింగ్ ది బ్లడ్. ఇది కూడా మనకి రక్తాన్ని శుభ్రం చేస్తుంది అనమాట. బ్లడ్ని శుభ్రం చేస్తుంది, క్లీన్ చేస్తుంది అనమాట. ది లివర్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్స్ బై మేకింగ్ ఏ జ్యూసీ కాల్డ్ బైల్. అంటే ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాన్ని లిక్విడ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. దాన్నే మనం బైల్ అని కూడా అంటాం అనమాట. ఇట్ స్టోర్స్ ఎనర్జీ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది ఫుడ్ వి ఈట్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకి స్ట్రాంగ్, అంటే శక్తిని ఇవ్వడానికి, పోషకాలు ఇవ్వడానికి ఇది నిల్వ చేస్తుంది అనమాట. మనకి న్యూట్రిషన్స్ అన్నది స్టోర్ చేస్తుంది అనమాట. అర్థమైందా? లివర్ కోసం. లివర్ అన్నది మనకి బాడీలో లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్ అనమాట. ఇది కూడా మనకి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి హ్యూమన్ బాడీలో మనకి 5 సెన్సార్ ఆర్గన్స్ ఉంటాయి. మనకి ఆల్రెడీ మన ఎల్కేజీ నా క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఎల్కేజీ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. సో మనకి 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. ఒకటి ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఇవి ఏవేవి ఫంక్షన్ చేస్తామో మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా సెన్స్ ఆర్గన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్న వస్తుంది. సో సెన్స్ ఆర్గన్స్ ప్రతి పిల్లలతో చదివించండి. ఓకేనా? నెక్స్ట్ హెల్దీ హ్యాబిట్స్ ఫర్ ది బాడీ. మనం హెల్దీగా ఉండాలంటే మన బాడీ కూడా చాలా నీట్గా హెల్దీగా ఉండాలి. సో మనం అందులో చేయాల్సిన ముఖ్యమైన పనులు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బ్రషింగ్ టీత్. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయాలి. అదేవిధంగా బిఫోర్ బెడ్ వెళ్ళే ముందు కూడా మనం 2 times అన్నది బ్రష్ అన్నది చేయాలి. బాతింగ్ డైలీ. డైలీ బాత్ చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి.
వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్, యూ కెన్ ఈట్ సంథింగ్, యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడు కూడా మనం ఏది తిన్నా సరే బిఫోర్ వాష్ చేయాలి, ఆఫ్టర్ తిన్నాక కూడా వాష్ చేయాలి. వన్ మోర్ ఏంటంటే స్వీట్స్ తిన్నప్పుడు ప్రతిసారి వాటర్ నోట్లో వేసుకొని పిక్కిలించి బయటకు వేయడం పిల్లలకి అలవాటు చేయండి. ఎందుకంటే ఈ మధ్యన ప్రతి పిల్లలకి టీత్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది. సో వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువ తింటారు, దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి పళ్ళు చిన్న వయసులోనే ఊడిపోవడం, వాళ్ళకి టీత్ కూడా స్ట్రాంగ్గా ఉండట్లేదు. సో పిల్లలకి అది కూడా అలవాటు చేయండి. ఓకేనా. ఈటింగ్ హెల్దీ ఫుడ్. ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా ఫుడ్ హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా మనం బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది, చదువు మీద కూడా చాలా ఇంట్రెస్ట్గా పెట్టగలం. అదే జంక్ ఫుడ్ ఇలా తినగా మనకి వెయిట్ ఎక్కువైపోయి మనం ఏ పని చేయడానికి కూడా మన బాడీ సహకరించదు. ఓకేనా. స్లీపింగ్ ఆన్ టైం. ఎప్పుడు కూడా పిల్లలు పడుకునే టైము 6 to 8 hours ఈజీగా పడుకోవాలి. ఆ టైంలో పడుకోవడం వల్ల కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారు. డూయింగ్ ఎక్సర్సైజ్. వీలుంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేయించండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేకంటే రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇలాంటివి కూడా పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయండి. ఓకేనా. హ్యూమన్ బాడీ. ఎస్టర్డే క్లాస్కి ఈ క్లాస్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ గ్యాదర్ చేసి క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ హ్యూమన్ బాడీకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇమేజెస్లో ఉంటాయి ఆప్షన్స్. సో ఆ ఇమేజ్ చూసి మనం ఆప్షన్ అన్నది ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకేనా. చూడండి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ హెల్ప్స్ టు థింక్. మన ఏ ఆర్గన్ థింక్ చేయడానికి హెల్ప్ అవుతుంది? లంగ్స్, హార్ట్, లివర్, బ్రెయిన్. మనం థింక్ చేయడానికి ఏంటి యూజ్ అవుతుంది? మనకి బ్రెయిన్. పిల్లలకి ఈ క్వశ్చన్స్ వాళ్ళనే చేయనివ్వండి ఫస్ట్, అప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో తెలుస్తుంది. ఓకేనా. నేను జస్ట్ రివిజన్ చేస్తున్నాను, నేను ఆన్సర్స్ కూడా చేయను. సో ఈ క్లాస్ విన్న తర్వాత మీరు కూడా టెస్ట్ చేసుకోండి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది కూడా. ఓకే. విచ్ ఈజ్ నాట్ ఏ సెన్స్ ఆర్గాన్స్. ఖచ్చితంగా చెప్పాను కదా, ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడని. సో చూడండి అప్పుడే ఇచ్చారు. ఈ క్వశ్చన్ దగ్గర 3 or 4 years నుంచి ఇస్తున్నాడు కంటిన్యూగా. సో చూడండి. ఓకేనా. విచ్ బాడీ పార్ట్ హెల్ప్ అస్ టు హోల్ థింగ్స్. ఇదేంటంటే ఇమేజ్ అన్నది ఇస్తారు. సో దాన్ని చూసి ఆన్సర్ అంటే లెగ్ ఇవ్వచ్చు, హ్యాండ్ ఇవ్వచ్చు, ఇయర్ ఇవ్వచ్చు, మౌత్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమన్నా ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటో చూసి మనం ఆప్షన్లో పెట్టాలి. మనం ఏది హెల్ప్ చేస్తుంది మనకి హోల్డ్ చేయడానికి? ఫింగర్స్. అది ఎక్కడ ఉంటుంది మనకి? హ్యాండ్లో. అవునా. సో అట్లాగా. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలమ్స్. ఇది కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి, ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గన్స్ కోసం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది కూడా క్లియర్గా చదవండి. ఓకేనా. నెక్స్ట్, ఇలాగా మీరు ఆప్షన్స్ పెట్టాలి. ఇది ఫస్ట్ ఏంటంటే దీని ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇలా ఇస్తాడు, ఏ కానీ బి కానీ ఇట్లా మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా. ఇది 1 2 3 అని ఇలా ఇస్తాడు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ మనం ఇక్కడే మ్యాచింగ్ చేసుకోండి. పిల్లలకి అదే చెప్పండి ఫస్ట్ ఇక్కడే మనం మ్యాచింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లంగ్స్ ఉంది, లంగ్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి? రిమూవ్ టాక్సిన్, అంటే దీనికి ఆప్షన్ పెట్టమనండి. అదేవిధంగా కిడ్నీ ఉంది, కిడ్నీ మనకి దేనికి యూజ్ అవుతుంది? మనకి పంప్స్ ది బ్లడ్. అవునా. కిడ్నీ మనకి ఏం చేస్తుంది? పంప్స్ ది బ్లడ్ అనేది పంప్ చేస్తుంది అనమాట. లివర్ మనకి దేనికి యూజ్ అవుతుంది? మనకి ఫిల్టర్కి. అవునా. లివర్ మనకి ఏంటి? ఫిల్టర్ అనమాట. మనకి అంటే ప్యూరిఫై చేస్తుంది అని చెప్పాను కదా, ఫిల్టర్ ద్వారా మనకి ప్యూరిఫై అవుతుంది. హార్ట్ మనకి ఏంటి? బ్రీత్. అవునా. హార్ట్ ద్వారా కానీ బ్రీత్. ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఏ 1 2 3 or 4 అలా మీకు ఇస్తారు. సో ఏ మనకి ఏంటి? ఏ మనకి 3 అనమాట. సో ఏ 3 ఇలాగా, బి మనకి ఏంటి? 4. ఇట్లాగా మనకి ఏ ఆప్షన్ అనో, బి ఆప్షన్ అనో, సి ఆప్షన్ అనో అట్లా ఇస్తారనమాట. సో అది క్లియర్గా మీరు ఇక్కడే పిల్లల్ని చేయమని చెప్పండి. మెయిన్ పర్టికులర్గా మీకు ఎంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే దీని నుండి ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇక్కడే ఇలా మ్యాచింగ్ చేసుకోమని చెప్పండి. ఓన్లీ ఎస్పెషల్లీ సైన్సే కాదు, మ్యాథ్స్ నుంచి ఇవ్వచ్చు, ఇంగ్లీష్ నుంచి ఇవ్వచ్చు, సేమ్ ఇదే కాలం. ఫస్ట్ మనకి ఈ కాలం ఎలా చేయాలో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు అనమాట. లేకపోతే మళ్ళీ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. నెక్స్ట్, 5th క్వశ్చన్, విచ్ బాడీ పార్ట్స్ ప్రొటెక్ట్ ది బ్రెయిన్. మనకి బ్రెయిన్ అన్నది ఏది ప్రొటెక్ట్ చేస్తుంది? ఓకేనా. వాట్ డస్ ది రిబ్ కేజ్ ప్రొటెక్ట్, అంటే మనకి రిబ్ కేజ్ ఏది దేనికి ప్రొటెక్ట్ చేస్తుంది? రిబ్ అన్నది మనకి దేనికి ప్రొటెక్ట్ చేస్తుంది? మనకి చెప్పండి మీకు తెలిస్తే. నెక్స్ట్, ది ప్లేస్ వేర్ 2 or more బోన్స్ ఆర్ జాయింట్ టుగెదర్ ఇస్ కాల్డ్. ఈ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ అడిగాడు చూడండి, 2 or more జాయిన్డ్ అంటే జాయిన్డ్ మీన్స్ జాయింట్ అంటే మనకి హ్యాండ్ ఉంది, ఈ బోన్స్ ఈ బోన్స్ ఈ బోన్స్ ఈ బోన్స్ అన్నది ఇక్కడ మనకి లింక్ అవుతాయి. అదే ఇది ఇక్కడ వీటినే మన జాయింట్స్ అంటారు. దీన్నే మన 2 or 3 బోన్స్ ఒకే దిక్కున మింగిల్ అవడం లైక్ కలుసుకొని ఉండడాన్ని జాయింట్స్ అంటారనమాట. ఓకేనా. విచ్ మినరల్స్ మేక్ అవర్ బోన్స్ స్ట్రాంగ్, ఇది ఖచ్చితంగా ఇస్తాడండి, ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. విచ్ మినరల్ మేక్స్ అవర్ బోన్స్ చెప్పండి. ఇది కూడా ఇవి నేను ఫర్దర్ క్లాసెస్లో కూడా నేను అంటే లైక్ వీళ్ళకి అంత దాకా ఇవ్వరు. ఇన్కేస్ మీకు అంటే లైక్ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, లైక్ ఏ మినరల్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ఇవి కూడా కావాలంటే కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీళ్ళకి ఈ టాపిక్స్ నుంచి క్రాస్ చేసి ఇవ్వరు. అందుకే నేను మళ్ళీ అది చెప్పాను అనుకో, వాళ్ళ బ్రెయిన్ అంతా మళ్ళీ అంత టఫ్ టాపిక్స్ ఇచ్చామంటే ఇవి చదవలేరు. సో అందుకే నేను మనకి సబ్జెక్ట్ ఎంతవరకు నాలెడ్జ్ కావాలో, మనకి ఎగ్జామ్కి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అవే చెప్తున్నాను. ఫర్దర్ క్లాసులు ఇప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ సైన్స్కి సంబంధించి ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి టాపిక్స్ ఫర్దర్గా కూడా ఇవి వస్తాయి. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ మాత్రం డిస్టర్బ్ చేయకండి. నేను ఏదైతే చెప్తున్నానో అదే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. అర్థమైంది కదా. ఈరోజు క్లాసు మనం ఈరోజు ఎక్స్ట్రాగా ఇంటర్నల్ పార్ట్స్లో ఏం నేర్చుకున్నాం, లివర్, కిడ్నీ అండ్ వర్క్షీట్ నేర్చుకున్నాం. అదేవిధంగా గుడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకున్నాం. ఇంకా ఈ రోజుతో మనకి హ్యూమన్ బాడీ కోసం క్లాస్కి అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఫుడ్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఎస్టర్డే క్లాస్ అయితే జూమ్ లైవ్ సెక్షన్ చాలా బాగా జరిగింది. చాలామంది పేరెంట్స్కి వాళ్ళకైతే ఏ డౌట్స్ ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, పిల్లల్ని ఎలా చదివించాలి ఏంటని చాలామంది పేరెంట్స్ క్వశ్చన్స్ చేశారు. వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చేశాను. సో చాలా లైవ్ సెక్షన్ అనేది చాలా బాగా జరిగింది. ఇన్కేస్ మీకు కూడా ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా అటెండ్ అవ్వకపోతే నేను ఆల్రెడీ లైవ్ సెక్షన్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. అర్థమైంది కదా ఈరోజు క్లాసు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నేను ఒక టైం కేటాయించుకొని పర్టికులర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎంతలా చెప్పినా సరే మీరు ఏంటంటే దానికి ఏ రియాక్షన్ లేకుండా అట్లా ఉంటే మీ క్లాస్ ఎంతవరకు రీచ్ అవుతుందో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఒక లైక్ చేశారు, లేదంటే ఒక కామెంట్ చేశారు, లేకపోతే మీ టాపిక్ ఇది బాగాలేదు, లేదంటే ఇది బాగుంది, వాట్ ఈస్ వాట్ మీరు ఏమనుకుంటున్నారు, మీ విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటో ఒక కామెంట్ చేశారనుకో, ఐఎమ్ ఫీల్ హ్యాపీ. అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు ఇలా లైక్ చేయడం వల్ల మీకు లాంటి పేరెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. ఎస్టర్డే ఒక లైవ్ సెక్షన్లో ఒక ఆవిడ అడిగింది, ఏంటి మేడం ఆన్లైన్ ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. మేడం నేను క్లాస్ చెప్పేదే ఇంగ్లీష్లోని. ఏంటంటే నేను చెప్పే విధానం, ఇప్పుడు నేను రాసేది ప్రతిదీ ఇంగ్లీష్లోనే, నేను చెప్పే విధానం ఏంటంటే తెలుగులో చెప్తున్నాను. ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు. సో మనం అది ఎలా యూజ్ చేసినా మనకి కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో క్లాస్ చెప్తాను, ఇంగ్లీష్లో మీకు ఒక టాపిక్ అర్థమవుతుంది, ఒక టాపిక్ అర్థం కాదు. సో అర్థం కాలేని టాపిక్ పిల్లలకి ఎలా చెప్తారు. సో మన మదర్ టంగ్ యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టు మన క్లాస్ విన్నామంటే మనం ఆటోమేటిక్గా పిల్లలకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలనే కదా మన ప్రోత్సాహం అంతా. ఏంటి, పిల్లలకు కాన్సెప్ట్ అర్థం కావాలి, అది ఏ లాంగ్వేజ్లో అయితే ఏంటి, అంతేనా. ఇప్పుడు నేను ప్రతి వర్డ్ ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు రాసేది ఏంటి, ప్రతిదీ ఇంగ్లీష్ వర్డే. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఇంగ్లీష్ వర్డ్లోనే యూజ్ చేసి చెప్పడం మాత్రం నేను తెలుగులో చెప్తున్నా. ఎందుకంటే మనకి అర్థం కావాలి, మనం అర్థం చేసుకుంటేనే పిల్లలకు చెప్పుకోను. ఓకేనా. అది ఒకవేళ ఇన్కేస్ మీకు ఇంగ్లీష్లోనే క్లాసెస్ కావాలంటే ఒలింపియాడ్కి సంబంధించి యూట్యూబ్లో బొచ్చుడు క్లాసెస్ ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ క్లాసెస్ కూడా మీరు చూడండి. నేను ఓన్లీ ఏ పేరెంట్స్ అయితే చెప్పలేను, పిల్లలకి చెప్పే విధంగా నేను చూసుకోవాలా అన్న మైండ్ ఆఫ్ వ్యూలో నేను తెలుగులో క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఓకేనా. అర్థమైంది కదా ఈరోజు క్లాసు. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఓకేనా. ఇదేంటి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో 1st క్లాస్కి సంబంధించి మొత్తం ఒలింపియాడ్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. అదేవిధంగా నవోదయకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో ఆ క్లాసెస్ కూడా కంప్లీట్ అయినాయి. ఇన్కేస్ మీకు కానీ ఒలింపియాడ్కి సంబంధించి ఏమైనా బుక్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అంటే నాకు సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక బుక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. కొంతమంది పేరెంట్స్ జూమ్ మీటింగ్లో కూడా అడిగారు నన్ను, లైవ్ సెక్షన్లో కూడా, మేడం బుక్స్ కావాలని. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ మేడం నాకు బుక్స్ కావాలంటే ఖచ్చితంగా బుక్స్ అన్నది మీకు ఏది బెస్టో ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఓకేనా. అండ్ ఈ వీడియో ప్రతిరోజు డే బై డే మనకు 6 to 6:30 టైం ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది. ఆ టైంలో మీరు వెళ్ళి చూస్తే వీడియో అన్నది ఉంటుంది. ఓకేనా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.